హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను, పాజిటివ్ గా ముందుకెళ్తూ ఉన్నాను. అంతే కదండి, ఫ్యాంటాస్టిక్ గా కూడా ఉన్నాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఎప్పట్లాగా ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చేసానండి. మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళని మీరు మర్చిపోలేకపోతున్నారా? చాలా మంది మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులని మర్చిపోలేకపోతూ ఉంటారు. వాళ్ళు మీతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అవి తీపి జ్ఞాపకాలుగా అనుకుని మనసులో సంతోషపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత మోసం చేసినప్పటికీని వాళ్ళు నా వాళ్ళే, మన వాళ్ళే, మనామే అని చెప్పేసి క్షమించేసి పెద్ద మనసుతో వాళ్ళ జ్ఞాపకాలలో జీవిస్తూ ఉంటారు. ఇలా ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏమిటంటే, మీరు మర్చిపోలేకపోతూ ఉన్నారనుకోండి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులని, ఒక పని చేయండి, గుర్తు పెట్టేసుకోండి. ఇదే దీనికి సొల్యూషన్. చాలా మంది నేను మర్చిపోలేకపోతూ ఉన్నానండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మర్చిపోలేకపోతే దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే బాగా గుర్తు పెట్టేసుకోవటమే. అయితే అది ఎలాగా, దీనివల్ల మనకి ఏంటి లాభం అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లారిటీగా చూసేద్దామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారు, నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మంది వాళ్ళని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారో, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళని నేను మర్చిపోలేకపోతున్నా, మర్చిపోవటానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి డైలాగ్స్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసు నిండా వాళ్ళే ఉంటారు. ఎందుకని అలా ఉంటారంటే, వాళ్ళతో చక్కగా సంతోషంగా గడిపిన క్షణాలు మాత్రం గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళతో నేను పలానా చోటుకి వెళ్ళాను, పలానా దగ్గర టైం స్పెండ్ చేశాను, వాళ్ళతో అలా మాట్లాడాను, ఇలా సంతోషంగా ఉన్నాను, వాళ్ళు నన్ను కేర్ గా చూసుకున్నారు, ఒకప్పుడు ఎంతో మంచి మాటలు మాట్లాడారు, స్వీట్ గా మాట్లాడారు, అండ్ రొమాంటిక్ గా కూడా మాట్లాడారు అని చెప్పేసి వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండిపోతూ వాళ్ళని మర్చిపోవటం ఎలా అని ఆలోచిస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఎవరైనా మర్చిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు మనకి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ వాళ్ళతో ఉన్న పాజిటివ్ విషయాలు, సంతోషంగా గడిపిన విషయాలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఎలా మర్చిపోతాను చెప్పండి? మీలో ఎంతమంది ఇలా గుర్తు చేసుకుంటున్నారు? వాడితో పలానా చోటుకి వెళ్ళాను, వీడితో పలానా చోటుకి వెళ్ళాను, అప్పుడు నాతో వాళ్ళు అంత మంచిగా ఉన్నారు, ఈ మాటలు మాట్లాడుకున్నాం, ఇవన్నీ తిన్నాము, ఇలా జోకులు వేసుకొని నవ్వుకున్నాం, వాళ్ళతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది, ఆ టైం మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండు, కానీ మా మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చేసి విడిపోవాల్సి వచ్చింది, కానీ వాళ్ళు నన్ను ద్రోహం చేశారు, మోసం చేశారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్ విషయాలను తలుచుకుంటూ ఉంటే ఎప్పటికీ మీరు వాళ్ళని మర్చిపోలేరు. వాళ్ళ మీద మీకు ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది ఇంకా రెట్టింపు అవుతుందే కానీ వాళ్ళని మర్చిపోయే ఛాన్స్ ఉండదు. అది ఇంపాసిబుల్ అండి. నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను, నా వల్ల కాదండి, ఏం చేయాలండి అని అనుకుంటున్నారా? మీకు ఒక సొల్యూషన్ ఉందండి. మర్చిపోలేకపోతున్నారు కదా మీరు, ఎలాగో అసలు మర్చిపోవద్దు. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని మర్చిపోమని చెప్పలేదండి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఏం గుర్తు పెట్టుకోవాలి? వాళ్ళతో తిరిగిన క్షణాలు, వాళ్ళతో గడిపిన క్షణాలు, తీపి జ్ఞాపకాలు. నో, నాట్ ఎట్ ఆల్. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు. ఏదో ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని ద్రోహం చేస్తుంటారు కదా, నమ్మక ద్రోహం, మోసం ఏదైనా అనుకోవచ్చు. మీరు ఎలా మోసం చేశారు, ఆ సంఘటన ఏదైతే ఉందో అది మీ లైఫ్ లో ఒక రోజు జరిగింది, అంతే కదండి. ఒక రోజు, ఒక టైం, ఒక పూట, ఏదో ఒక టైంలో జరుగుతుంది కదా ఖచ్చితంగా. ఆ సిచ్యువేషన్ ని మీరు గుర్తు చేసుకున్నారు అని అంటే వాళ్ళని మర్చిపోలేకుండా ఉంటారనమాట. అదేంటండి, మర్చిపోలేకపోవటమే కదా మన ప్రాబ్లం అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా నేను మర్చిపోవద్దనే చెప్తున్నానండి. వాళ్ళని మర్చిపోండి అని నేనేం చెప్పట్లేదే, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా మోసపూరితమైన వ్యక్తులు. వాళ్ళని మర్చిపోయేశారనుకోండి, మీ మైండ్ ఏమవుతుందంటే ఇంకొక వ్యక్తిని ఈజీగా నమ్మొచ్చు అని చెప్పేసి ప్రిపేర్ అవుతుంది. హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడైనా సరే అవతల వ్యక్తుల నుంచి మనకి ఎఫెక్షన్ కోరుకుంటుంది, అప్రిషియేషన్ కోరుకుంటుంది, అటెన్షన్ కోరుకుంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీరు వాళ్ళని మర్చిపోయేసిన తర్వాత, మర్చిపోవడం అనేది అసాధ్యం అండి.
మీరు బలవంతంగా మర్చిపోయినా సరే మళ్ళీ మీ లైఫ్ లోకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీ మీద అఫెక్షన్ చూపిస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్ గా డమాల్మని పడిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనిషి మనసు ఏదో ఒక సమయంలో ప్రేమని కోరుకుంటూ అలాగా ప్రేమని కోరుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు మంచి వాళ్ళ కాదా ఇవన్నీ కూడా ఆలోచించదు మన హ్యూమన్ బ్రెయిన్. వాళ్ళు 4 మాటలు పాజిటివ్ గా చెప్పగానే మళ్ళీ వాళ్ళని నమ్మటానికి తయారవుతూ ఉంటారు అనమాట. ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది దగ్గర మోసపోతారు చెప్పండి. వాళ్ళేమి మనకు పరిచయమైన వెంటనే వాళ్ళు చెడ్డవాళ్ళు అని మనకు తెలియదు కదా, మనమే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉంటారు. తీరా వాళ్ళు మోసం చేసేసిన తర్వాత బాధపడుతూ ఉంటారు. మరో మోసానికి మరో వ్యక్తి దగ్గర మీరు అలా లోను కాకూడదు అని అంటే ఇదేనండి టెక్నిక్. వాళ్ళు మీకు ఏదైతే ద్రోహం చేశారో ఆ ద్రోహాన్ని పదే పదే రోజు గుర్తు తెచ్చుకోండి. రోజుకి ఒక్కసారైనా సరే ఆ దరిద్ర పొట్టు రోజుని గుర్తు చేసుకోండి. మీ మనసులో ఎప్పుడు ఒక మూల మెదులుతూ ఉండాలి వాళ్ళు చేసిన అన్యాయం, ద్రోహం. అప్పుడు మీరు ఇంకొక వ్యక్తి దగ్గర కనెక్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు కాబట్టి అంత త్వరగా మీరు ఎవరిని నమ్మరు. ఇక్కడ మనిషి అనే వాళ్ళని ఎవరిని కూడా నమ్మద్దు అని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం కాదండి. మంచి వ్యక్తులు ఉంటారు కానీ శాతం తగ్గిపోయింది. మీ అందరూ గమనించినట్లయితే మంచి వాళ్ళము అని చెప్పేసి ముసుగు వేసుకొని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ నిజంగా మంచి వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు ఫ్యూచర్ లో అని అనుకున్నప్పుడు ఒక దిక్కుమాలిన దరిద్రపు కొట్టు పనికి మాలిన రోజు ఒకటి మీ లైఫ్ లో జరిగి ఉంటుంది. ఆ పనికి మాలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇంకా చాలా ఫ్లోగా బూతులు వచ్చేస్తున్నాయి కానండి కొన్ని బూతుల్ని మింగేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే జనాలు చేస్తున్న మోసాలు అటువంటివి. డబ్బుల కోసం కానీ ఎమోషనల్ డ్రామా ఆడేసి కానీ మిమ్మల్ని మోసం చేసేసి మీ దగ్గర నుంచి ఏది కావాలో తీసుకొని ఆ తర్వాత మొహం చాటేయటం ఇవన్నీ కూడా చాలా దిక్కుమాలిన పనులు అనమాట. అవి అందరూ చేయలేరు. చాలా చెడ్డ గుణం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు కాకపోతే ఇంకొకళ్ళు మీరు హుషారు అయిపోయారనుకోండి, వాళ్ళ చేతుల్లో మోసపోకుండా వేరే వ్యక్తిని చూస్ చేసుకుంటారు. కానీ వాళ్ళ వృత్తిని మాత్రం మార్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి అదే కూడు, అదే గుడ్డ, అదే లైఫ్, అదే బతుకు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులను చూడగానే నమ్మేసే ఒక అలవాటు ఉంది అని అంటే మిమ్మల్ని ఎవరైతే ఒక వ్యక్తి మోసానికి గురి చేశారో, నమ్మక ద్రోహానికి గురి చేశారో, నమ్మించి మాటలు చెప్పి మిమ్మల్ని ఏమార్చేశారో, వాళ్ళకు కావాల్సింది ఏదైతే మీ దగ్గర నుంచి ప్రేమ ముసుగుతో లాక్కున్నారో అటువంటి మోసాలు మీ లైఫ్ లో మళ్ళీ జరగకూడదు అని అంటే వాళ్ళు చేసిన ఒక ఆ దిక్కుమాలిన ద్రోహం ఏదైతే ఉందో అది మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎవరైనా మీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి అవే మాటలు అవే దిక్కుమాలిన డైలాగులు చెప్తూ ఉంటే ఈ దిక్కుమాలిన వాళ్ళు ఫస్ట్ ఒకళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కదా, అది మీ మైండ్ లో బలంగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకొకరి చేతిలో మోసపోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తద్వారా ఏమవుతుందయ్యా అంటే కొత్తగా మనల్ని ఎవరు మోసం చేయడానికి ఉండదు అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మోసపోవటం మన డ్యూటీ ఏం కాదండి, మంచి వాళ్ళ డ్యూటీ ఏం కాదు మోసపోవటం. కానీ మోసం చేయటం వాళ్ళ డ్యూటీ. ఒకసారి మోసపోవాలి, 2 సార్లు మోసపోవాలి. కానీ మోసపోవటం అలవాటుగా పెట్టుకున్నాము అనుకోండి, మోసం చేయటం కూడా వాళ్ళకి చాలా అలవాటుగా ఉంటుంది. నాకు కామెంట్ వచ్చిందండి, డబ్బులు అవసరమైతే మాత్రమే ఫోన్ చేస్తారు, అదే మెసేజ్ మాత్రమే చేస్తారు. నేను అవి నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తుంటాను. తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ కనిపించరు, మెసేజ్ చేయరు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తారు, మెసేజ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఇక్కడ తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నాను. నేనైతే ఆ డబ్బులు ఇచ్చిన అమ్మాయిదేనండి తప్పు. ఎందుకు ఇవ్వాలి? ఒక మెసేజ్ చూసినంత మాత్రాన అలా మెల్ట్ అయిపోవటం ఏంటి? ఆ వ్యక్తి మోసపూరితమైన వ్యక్తి అని తెలిసినప్పటికీ ఎందుకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి? మోసమైన వాళ్ళకి హెల్ప్ చేస్తే దేశాన్ని ఉద్ధరించినట ఏమీ కాదండి. అట్లాంటి మోసమైన వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టు అప్రమత్తంగా ఉండటం నేర్చుకోండి. అరే ఆల్రెడీ అన్నిసార్లు మోసం చేశారు కదా, మళ్ళీ ఎలా నమ్ముతుందో అమ్మాయి అయితే నాకు తెలియలేదండి. నాకైతే ఎటు నుంచి చూసిన అమ్మాయి దగ్గరే తప్పు కనిపించింది. నేను అదే ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఒక వ్యక్తి 1-2 సార్లు మోసం చేశారంటే మనం వెంటనే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అన్నమాట ఒక విషయం. అంతేకాని పదే పదే మోసం చేయటం వాళ్ళకి అదే డ్యూటీగా ఉంటుంది. మోసపోవటం మన డ్యూటీగా మాత్రం మనం పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఎవరిని నమ్మినా సరే నమ్మకపోయినా సరే నమ్మినట్టుగా నటించాలి. కానీ
పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. మన చుట్టూ చాలా ఘోరమైన భయంకరమైన వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో చిక్కి మోసపోయాము అని అంటే తెలియకుండా అయితే పర్వాలా, తెలిసి మోసపోతే అది మన తప్పే. అప్రమత్తంగా ఉండండి. ఇట్లాంటి పని పాట లేనోళ్ళు, దిక్కుమాల వెధవలు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా హుషారుగా ఉండండి. లక్షలు అంట మోసాలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందండి. కామెంట్స్ లో 10 లక్షలు అంట ఒకరు. 10 లక్షలు మోసం చేసిన దాకా ఏం చేస్తూ ఉంటారో నాకైతే అర్థం కాలేదండి. ఏంటండి అసలు ఒక మూవీస్ లో చూసినట్టుగా సీన్స్ చూస్తున్నట్టుగా ఉంది. రియల్ గా జరుగుతున్నాయి. మంచి మాటలతో ప్రేమిస్తున్నట్టుగా చెప్పి నటించి మిమ్మల్ని పొగడ్తలకు పొంగిపోని వ్యక్తులు ఉండరు కదండి. హ్యూమన్ బ్రెయిన్ అలా రెడీ చేయబడింది. ఎవరైనా పొగిడితే పడిపోతూ ఉంటారనమాట. నేను పొగడ్తలకి పడిపోను అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ మీరు పొగడ్తలకి పడిపోరండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటే ఈ పొగడ్తలకి పడిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా మనిషి పొగడ్తలకు పడిపోకుండా ఎవరు ఉండరండి. ఇట్లాంటి చిన్న చిన్న వీక్నెస్ ని వాళ్ళు బలంగా చేసుకొని వాటి మీద దెబ్బ కొట్టి మనస్సుని గాయపరిచి విధాలుగా ఎమోషనల్ గా మనల్ని బలహీనులను చేసి మన మనసులతో ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మనసు విలువ తెలియదు, ఎమోషన్స్ విలువ తెలియదు, నైతిక విలువలు అంటే ఏమిటో తెలియదు, ఎథిక్స్ ఉండవు, సింపతి ఉండదు, ఎంపతి ఉండదు. ఎవరినైనా సరే మోసం చేసేయగల బుర్ర మాత్రం ఉంటుంది. ఇట్లాంటి బుర్రలకి మనం లొంగకూడదు. మనము తక్కువ వాళ్ళం కాదు అని నిరూపించాలి. అట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మే ముందు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మీకు ఒకే రకమైన బ్రెయిన్ భగవంతుడు పెట్టాడు అని గుర్తుపెట్టుకోండి. మీరేమి 10వ తరగతి ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళేమి PhD పాస్ అవ్వలేదని గుర్తుపెట్టుకోండి. అంతా ఒక్కటే. కాకపోతే ఏంటంటే మనిషి బ్రతకటానికి కొంతమంది కొన్ని దారులు ఎంచుకుంటారు, కొంతమంది నిజాయితీగా ఉంటూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిజాయితీ పరులా కాదా అని గుర్తించండి. అది మన బాధ్యత. మనమే కాదు, ఇంకెవరు కూడా మోసపోకుండా చూడాల్సిన బాధ్యత మనది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.